ఫస్ట్ బట్ట పెట్టుకున్న తర్వాత కింద వేసుకోసి కట్ చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ మైండ్లో గుర్తుంచుకోవాల్సింది, నువ్వు వీపు పట్టికి కుట్టేస్తావు కదా, నీకు వచ్చు కదా కుట్టుడు. వీపు పట్టికి వేస్ట్ అంతనే, నువ్వు ఇంతగానో దొడ్డ అందుకుంటావా కుట్టేటప్పుడు? అందుకో. వీపు పట్టి వేస్ట్ అంతనే ఒక లైన్ వేసుకోవాలి. ఎంత వేసుకున్నావు? ఇంత వీపు పట్టి కుడతావు, ఇంత లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు బ్లౌజ్ నువ్వు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? కొలత బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్ పట్టుకో ఇట్లా. ఇప్పుడు ఏ నుంచి మార్క్ పెడతావు? పెట్టు. నుంచి ఈందాక పెట్టినావు. ఈందాక పెట్టిన దానివి నువ్వు షోల్డర్ మీద కుట్టు ఎంత అందుకుంటావు? అదొక్క చేతి వస్తుంది, ఇంకొక చేతికి మీదకి పెట్టుకో. ఇలా పెట్టుకో. ఇంత ఇది దొడ్డుగా అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనంతా ఈ కింది లైన్ మర్చిపోయిగా, దీనంతా ఇక్కడ ఒక లైన్ ఇట్లా పెద్దగా వేసుకో. స్కేల్ ఉంచుకో. నువ్వు ఊర్లో కట్టింగ్ నేర్చుకుంటలేవు, ఇప్పుడు హైదరాబాద్ ఫినిషింగ్ నేర్చుకుంటున్నావు. ఫస్ట్ నుంచే ఫినిషింగ్ నేర్చుకున్నాం అనుకో మంచిగా వస్తుంది. ఇది పెట్టేసినావు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? మాట్లాడు. నువ్వు నాకు కొంచెం అర్థమవుతుందా లేదా అని కూడా తెలియాలి. సెకండ్ పాయింట్ ఏం పట్టుకుంటావు? ఇది పట్టుకొని కోలు. ఇప్పుడు కోలు. అటు పెట్టు, అటు ఒకటి చేతి పెట్టి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టు. కరెక్ట్ వదిలిపెట్టినావు. పట్టుకో అట్లనే. ఇక్కడికి వచ్చింది కుట్టు, ఇక్కడికి పెట్టినావు. ఇది కరెక్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నువ్వు కరెక్ట్ పెట్టినావు. థర్డ్ పాయింట్ అది గోడకు జరిపేసేయాడు. ఇక్కడ కుట్టుకు వదిలినవు చూడు, ఆ బ్లూ కలర్ మార్క్ కాడ నుంచే స్టార్ట్ చేయాలి అన్నీగా. ఈడికి వచ్చింది, ఈడికి నువ్వు ఈడికి వస్తే ఈడికి పెడితే ఎక్కువ అవుతుంది, కానీ ఈడికి వచ్చినప్పుడు ఈడికి కరెక్ట్ ఉంది. కరెక్ట్ వచ్చిందా? ఇది కరెక్ట్. ఆ డోర్ పెట్టు మొత్తం. థర్డ్ పాయింట్ అయిపోయింది కదా. ఫోర్త్ పాయింట్ ఏం పెడతావు? ఆడ పట్టుకోవాలి. ఈ నుంచి బ్లూ కలర్ మార్క్ నుంచి మీద నుంచి. ఇప్పుడు ఏడికి వచ్చింది? కరెక్ట్గా పట్టుకో. వెనక భాగమే ఉండాలి, వంకర టింకర కానియొద్దు. మళ్ళీ మనకు కుట్టుకి ఈడికి వచ్చింది, మనం కట్ చేసేది ఇది. కట్ చేసి వచ్చిందా? ఈడికి పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక లైన్ వచ్చింది నీకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇటు పెడితే ఎంత వస్తుందో నీకు కావాలి. ఉక్స్ పట్టి పట్టుకో. ఇప్పుడు కట్ చేసి ఇక జర గ్యాప్ ఇడుచుకో అమ్మ. ఆ క్లాత్ని ఏం చేయవు కానీ చేసిన ఐడియా కానీ ఇద్దరంతా జరుపు. ఇంకా చాలు, ఇక చాలు. కొంచెం మీదికి జరుపుకో. కరెక్ట్ వచ్చింది ఇక. అంతే, చాలు ఇక. ఇప్పుడు పెట్టినావు కదా, ఏడికి వచ్చింది? పెడతా. ఎట్లుందా? ఇట్లా. ఇప్పుడు ఈ మార్కు ఈడికి కలుపు స్కేల్ తోటి. ఉన్నాయి, మస్తు గుడ్డు పిన్నులు ఉన్నాయి. చంక పాయింట్ దాకా, ఇక్కడ పక్కల కుట్ల దాకా గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు ఇది గీసినావు కదా, మరి ఇది గీయాలి. పక్కల కుట్లది మీద ఈ లైన్కు టచ్ అయ్యేదాకా. ఇంత ఖర్చు ఉంచుకోవద్దు, కానీ మీ మమ్మీకి ఎందుకో ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంచుకో. ఎక్కువ ఖర్చు ఉంచుకుంటే ఫినిషింగ్ రాదు. ఇప్పుడు ఇది అయిపోయింది. నీకు ఏమైపోయింది? ఇప్పుడు ఈ పార్ట్ వరకు 4-5 పాయింట్లు అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్ హైటు, సెకండ్ పాయింట్ చుట్టుకొలత, థర్డ్ పాయింట్ నెక్, ఫోర్త్ కింద నుంచి మీదికి, ఫిఫ్త్ పాయింట్ ఉక్స్ పట్టి నుంచి ఈ చెస్ట్ పాయింట్ కొలుసుకోవడం. ఈ చెస్ట్ పాయింట్ కొలుసుకున్న తర్వాత నువ్వు ఇవన్నీ లైన్లు వేసుకోవాలి కంపల్సరీ. ఈ లైన్లు వేసుకోగానే ఏం చేయాలి? ఇప్పుడు నెక్ తెలిస్తేనే నీకు సంఖ తెలుస్తుంది, ఫీట్ తెలుస్తుంది. ఇప్పుడు నెక్ 2 ఇంచులు, ఫీట్ 3 ఇంచులు అందాద పెట్టుకుంటాం. కానీ అలా బ్లౌజ్ ఎట్లుందో ఒకసారి చూసుకోవాలి. పెట్టుకొని ఆ 3 ఇంచుల నుంచి ఇడికి కలిపితే మనకు చంక రౌండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు కొలత బ్లౌజ్లో నెక్ పెట్టుకొని ఇది 2 ఇంచులు ఉందా 3 ఇంచులు ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా పట్టుకొని ఇలా పట్టుకొని ఇగో ఇక్కడ కదా మన మార్క్ వచ్చింది, ఇలా పట్టుకొని మనకి 2 ఇంచులు ఇక్కడైతే ఇగో ఇక్కడ ఆనతలేదు చూడు, ఇంత గ్యాప్ ఉంది, అట్లా రావాలి, ఇట్లా దగ్గరకు అనుకోవాలి. ఇప్పుడు గ్యాప్ తక్కువ ఉంది చూడు, మనకి ఇదే కదా పాయింట్, అది తక్కువ ఉంది అంటే ఈడికి వస్తుంది అన్నట్టు. నెక్ ఈడికి వస్తుంది కాబట్టి మనకి ఈడికి పెట్టుకొని కట్టింగ్ ఈడికి పెట్టుకొని కుట్టుకి ఇది పెట్టుకోవాలి, ఇట్లా అనుకోవాలి కుట్టు. కానీ కట్ చేసేది ఇది. ఇప్పుడు ఇది కిందది, ఈ పైనది కుట్టుది. ఈడికి కుర్త అయ్యింది, ఈడికి కుర్త అవుతుంది, కానీ మనం కట్ చేయాల్సింది ఇది. ఇప్పుడు బాక్స్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ పాయింట్ ఈడే టేప్ తీసుకొని ఈడ ఎన్ని ఇంచులు ఉంది, మళ్ళీ ఈడ అన్ని ఇంచులు పెట్టుకొని స్కేల్ తోటి ఈడికి లైన్ వేసి టేప్ తోటి తీసుకో, కట్ చేసేయి ఇక. ఇదేమో కుట్టుకి సైడ్ నీది కట్ వర్క్ అయింది, ఇంకో నెక్స్ట్ ఏం చేస్తున్నావు? కట్ చేయి మళ్ళా. ఇప్పుడు ఎట్లా పెట్టినవి ఇది షోల్డరు? ఇదేమో సేమ్ చూపియ్యు నాకు, ఇట్లనే చూపియ్యు. ఇది సేమ్ ఉంది కదా, ఇక్కడ కుట్టుకు వదలాలి అంతే కదా. ఇది గల్ల సైడ్ గల్లకు అంతేనా? ఇట్లా. ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పటిదాకా నువ్వు ఇక్కడనే తప్పు చేసినావు. నెక్కు కుడితే ఇక్కడ దాకా వస్తుంది, మనం కట్ చేసేది ఇది. చేతు కుడితే ఇక్కడ వరకు వస్తుంది, కట్ చేసేది ఇది. కరెక్ట్ పెట్టినావు. ఇప్పుడు షోల్డర్ మొత్తం నీకు షోల్డర్ ఎంత అయింది? టేపు మెడలు ఉంచుకో. నీ టేపా నా టేపా అని కాదు, టేపుని ఎప్పుడు రైట్ సైడ్ 1 2 3 వచ్చేటట్టు ఉంచుకొని ఇలా ఉంచుకుంటే టక్కన చూసుకోవచ్చు. ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు షోల్డర్ మీ మమ్మీకి 5 ఇంచులు వస్తుంది అని తెలుసుకో. ఇక ఈ సైజుకి, ఈ సైజు అంటే ఇది ఎంత ఉంది ఇప్పుడు? 38 ఉన్నట్టుంది కదా. 38 36 ఈడ తెలుస్తుంది ఎన్ని సైజు అనేది. 8.5 8 16 32 అంటే 34 సైజు. ఇది 34 సైజు అందరు అడుగుతుండ్రు కదా. కొంచెం డీప్ నెక్ కాకుండా పెద్దవాళ్ళది స్ట్రేట్ కట్టింగ్ వాళ్ళది. స్ట్రేట్ కట్టింగ్ కూడా అడుగుతున్నారు కదా. ముందు స్ట్రేట్ కట్టింగ్ పెట్టి కట్ చేసి చూపిస్తాను. స్ట్రేట్ పెడదామా క్రాస్ పెడదామా? ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ పెడదామా? సరే, నువ్వు నేర్చుకోవడం కోసం మీ మమ్మీకి స్ట్రేట్ దొరుకుతుంది కానీ. ఈ లైన్ ఇప్పుడు దీనికి కలుపుకో స్ట్రేట్గా. మళ్ళీ ఇది కూడా వంకర పోవద్దు. ఇప్పుడు నీకు చంక డౌన్ ఎంత వచ్చింది? 6.5. 6.5కి ఒక పాయింట్ ఎక్కువ, 6.5 చంక డౌన్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టు. ఇట్లా పెట్టుకో. గీడ బాణం అయితే ఈడ కనబడుతుంది. లైన్ వేసి పొడుగు అట్లా. ఈ 1.5 ఇంచును ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? ఒక 2 ఇంచ్ 2.5 పెట్టుకోవాలి. పెట్టుకొని రౌండ్ స్కేల్ ఉంటుంది చూడు. అది ఎందుకంటే నీకెందుకంటే ఇది పెట్టుకోకపోతే ఏం చేస్తుర్రో చూపిస్తా. రౌండ్ స్కేల్ ఇయ్యమ్మా నేహా. నా దగ్గరది కూడా ఉండే ఈడ ఇది ఉంది కదా. రౌండ్ ఇది పెట్టుకోకపోతే ఏం చేస్తుర్రు అంటే ఇది చూస్తుండ్రు, ఇగో ఇట్లా పెడుతుండ్రు, ఇగో ఇట్లా కట్ చేస్తుర్రు. ఇది ఏడ టచ్ అవుతుందా ఇది ఏడ టచ్ అవుతుందా అని అవసరం ఉంటలేదు వాళ్ళకు. ఇది ఉండడం వల్ల ఇగో ఇది కరెక్ట్ మార్కింగ్ వస్తుంది. ఇట్లా చూడు, ఇక్కడ టచ్ అయిందా, ఈ మార్క్ టచ్ అయిందా, ఈ లైన్కు టచ్ అయిందా, కరెక్ట్ మంచిగా ఆమ్ రౌండ్ వచ్చేసింది. ఇది వాడడం కూడా రావాలి. ఇది నీ పక్కల కుట్ల పాయింట్, ఇది చంక పాయింట్. ఈ చంక నుంచి ఈ చంక వరకు కరెక్ట్ వచ్చిందా చెక్ చేసుకోవాలి. పాయింట్ టు పాయింట్ నీకు అసలు మొత్తము నీకు బ్లౌజ్ కరెక్ట్ రావాలి. ఇక బ్యాక్ సైడ్ ఇగో కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. కుట్టుకాన్ నుంచి కరెక్ట్ వచ్చిందా? ఇక్కడ ఫీట్ కుట్టేస్తావా? కరెక్ట్ వచ్చేస్తా. ఇప్పుడు నీకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. చెప్తాను మళ్ళీ. హైట్ ఫస్ట్ పాయింట్, చుట్టుకొలత సెకండ్ పాయింట్, ఎవరు ఎంత కుడుతుండ్రా అనేది కొట్లాడడం కాదు, కుట్టి చూపియండి నాకు. వానెక్క కుట్టి చూపిస్తుందా? రెండో పాయింట్. మూడో పాయింట్ ఇది నెక్కు. నాలుగో పాయింట్ కింద నుంచి చంక. ఐదో పాయింట్ ఉక్సు పట్టి నుంచి చెస్ట్ పాయింట్. ఇది చెస్ట్ పాయింట్ అంటాము. ఉక్సు పట్టి నుంచి ఐదో పాయింట్. ఆరో పాయింట్ వచ్చేసి నెక్ కొలుసుకోవాలి. ఏడో పాయింట్ వచ్చి ఈ ఫీట్ కొలుసుకొని, 6 పాయింట్లే ఉంటాయి. ఈ ఫీట్ కొలుసుకొని ఈ సంక రౌండ్ కలుపుకొని మనం ఇది కలుపుకుంటే 8వ పాయింట్ అయిపోతుంది. బ్లౌజ్ పూర్తి అయిపోతుంది. నేను 6 పాయింట్ల వరకే చెప్పిన అందరికీ, నీకు 7 8 కూడా చెప్పిన. ఇంతవరకు వీడియోలు ఇవ్వలేదు మొత్తం. నువ్వు ఇప్పుడు ఎట్లా కట్ చేయాలి? ఈ నెక్ కూడా మళ్ళీ డ్రా చేసుకో. రౌండ్ నెక్
ఈ నుంచి స్టార్ట్ చేయి, కత్తెర పట్టుకొని కట్టింగ్ స్టార్ట్ చేయి. ఇక వీడికొచ్చి ఇట్లా వచ్చి ఇట్లా రౌండ్ వచ్చి వీడికి వచ్చేసి వెనక భాగం కంప్లీట్ అయిపోతుంది. కట్ చేయి, కత్తెర తీసుకో. లాస్ట్ అండి మంచిగా వస్తున్నాయి, అన్నీ మంచిగా వస్తున్నాయి. రౌండ్గా కత్తెర తిరగాలి. మీ మమ్మీ బ్లౌజే పాడైనా మంచిగా వచ్చినా నేను మళ్ళీ కత్తెర పట్టి నేను కట్ చేసుడు కాదు. ఇక నీకు భయంలో ఉండాలి. మీ మమ్మీ ఏమంటుంది, మీ మమ్మీ తలుసుకో, తిడుతుంది మా మమ్మీ అనేది తలుసుకొని మంచి కట్ చేయాలి. అట్లా 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 కత్తెర మంచిగా పట్టాలి. అట్లా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇటు వచ్చి కొంచెం కట్ చేయి, ఇంకా కొంచెం కట్ చేయి. నీ కత్తెరనేనా కొనుక్కొచ్చుకున్నావా? ఇది టేబుల్ ఉంది కాబట్టి క్లాత్ జరపకుండా నువ్వు జరగాలి. అద్దు దాని దాకానే ఇంత దాకా రావద్దు. క్లాత్ మనకి ఇక్కడ అడ్జస్ట్ కాదు. రౌండ్ తిరిగేసిరా. ఇది కట్ చేయి, నేను పెట్టిన చూడు ఈ మార్క్ కట్ చేయి. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, ఇది తీసుకో. క్రాస్ కటింగ్ అన్నావు కదా, నేను క్రాస్ కటింగ్ మంచిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు తీసుకొచ్చుకో, ఆ బట్ట తీసుకొచ్చుకో. ఈడ చేతి పట్టు, ఈడ ఎడమ చేతి పట్టాడ కుడి చేతి పట్టు. దాన్ని అట్లని తీసుకురా, ఇట్లనే తీసుకొచ్చి ఈడబెట్టు. ఏడబెట్టినావు ఈ అంచులు ఉన్నాయా? మైండ్లు ఉండాలి నాకు. రేపు నేను మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ అడుగుతా. చెప్పకపోతే ఈసారి నుంచి మట్టల మీద వేసుడే. ఇక మీకోసం నేను పైసలు తీసుకుంటున్నా, పైసలు ఇంకయి మీరు తీసుకొని ఇంకనే లైన్ ఉంచుకోవచ్చు. నేను ఇట్లుందా? ఈ అంచు సైడు ఈ సంక రావాలి. ఒక్కటి కాకపోతే 3 సార్లు చెప్తా. ఈ అంచు సైడు ఈ చంక భాగం రావాలి. కానీ ఈ కింద క్లాత్ సరిపోదు, ఇంకా మీదికి జరపాలి. ఇంకా మీదికి ఇట్లా అట్లా. ఇప్పుడు సరిపోతుంది. ఇట్లా -2 ఇంచ్ వేస్తాం ఇక్కడ క్రాస్ పట్టికి. మనం వెనక భాగం కట్ చేసేటప్పుడు, ముందు భాగం కట్ చేసేటప్పుడు నీకు తెలుసు కదా, ఇట్లా కత్తెర పడితే ఇక్కడ తక్కువ పడుతుంది. అందుకే కత్తెర పడకుండా చూసుకో నెక్స్ట్ సారికి. ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు సరిపోతుంది కాబట్టి ఇంతే ఉంచుకొని చుట్టూ డ్రా చేయాలి. ఎట్లా ఇది ఎట్లుందో అట్లా మంచి స్కేల్ తీసుకో. ఇగో ఇట్లా గిట్ట కింది దాకా ఇక్కడ ఇక్కడ ఈ నెక్కు ఇక్కడ ఇక్కడ అంతా డ్రా చేసి. ఇప్పుడు నువ్వు చుట్టూ డ్రా చేసినావు కదా, డ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకటి ఏం చేయలేవు. ఇంకా నేను చెప్పలేను, తప్పేం చేయలేవు. ఇది ఇక్కడ వరకు వేసుకోవాలి, నెక్ వచ్చే వరకు. ఇక్కడ చూస్తే 2 ఇంచుల గ్యాప్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ ఈ కింద పక్కల కుట్లు ఉన్నాయి కదా, పక్కల కుట్ల లైన్ కూడా ముందు భాగంకు తలగాలి. తలిగిన తర్వాత ఈ చంక భాగం ఉంది కదరా, ఈ చంక భాగం కూడా మనకి కింది భాగం తలగాలి. అక్క ఏందో ఇవన్నీ సోదు చెప్తుంది, మాకేం లేదు, టక్ కట్ చేసినామంటే నీకు అన్న వచ్చిన తర్వాత అట్లా కట్ చేస్తే ఏం కాదు. ఇప్పుడు తప్పులు పోతాయి. ఒక 12 క్వశ్చన్లు అడుగుతావు నువ్వే, రేపటి నుంచి వాళ్ళు ఎన్ని అడుగుతారు చూడు. అన్ని నెత్తిలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఇట్లా చేస్తే మనకు టెన్షన్ ఉండదు అన్నట్టు. రావాలి మరి, రావాలి. నేను వాళ్ళకు రాకముందే నేను చెప్తా కదా. ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నుంచి వచ్చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, ఇక్కడ మైనస్ అంటే ఇందులోకి వెళ్ళి ఇది 2 ఇంచు తీసేయాలి. ఎందుకు? క్రాస్ పట్టికి నీకు తెలుసా ఆల్రెడీ. మనం క్రాస్ పట్టికి మలుపుకోమా, వెనక భాగం ముందు భాగం కట్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ చేయమా, ఇట్లా ఇట్లా పెట్టుకొని నువ్వు ఇది తీసేస్తావు కదా కుట్టుతో సహా. ఇట్లా ఈ పెత్తి వచ్చిన తర్వాత ఈడ కుట్టుకి ఈడ పెట్టేసి ఈ క్రాస్ పట్టి పెట్టి మళ్ళీ ఈడ కుట్టుకి ఇట్లా పెట్టేస్తావు, కుట్టుకు అందుకుంటావు. ఇట్లా మనం అందుకుంటాం కదా, అట్లా మలుపుకుంటాం కదా వెనక భాగం. ఇది పెట్టేసి ఇప్పుడు ఇది అన్నట్టు నీకు కట్ చేయాల్సింది. ఏమైంది? నీ తప్పు చేయకమ్మా, ఇంటులు పెట్టుకోండి ఫస్టే మార్కులు. -2 ఇంచు ఫస్ట్ పాయింట్. అదేది బ్లూ కలర్ది పెన్సిల్, ఇది ఫస్ట్ పాయింట్, ఇదో ఇది సెకండ్ పాయింట్. ఏంది ఈ 1.5 ఇంచుల నుంచి 1/2 ఇంచు లోతు తీయడం సెకండ్ పాయింట్. ఈ డబ్బా ఎందుకు వేసుకున్నామంటే ఈ డబ్బా బయటకు రాకుండా ఈ సంక రౌండ్ అనేది గీయాలి కాబట్టి. ఈ సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ముందు నెక్ కొలుసుకోవాలి.
ఉక్స్ పట్టి పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా ఈ లైన్ ఎందుకు వేసుకున్నా దీనికోసం లైన్ టచ్ అయ్యేదాకా ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా ఇట్లా కుట్టు వదిలేసినావు కదా, ఈ లైన్ ఇట్లా టచ్ అయితే చూసుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఈడ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఈ లైన్కు కొంచెం బయటకు కనబడుతుందా, మనం ఈడగిస్తే కుట్టేసరికి ఈడికి అవుతుంది. ఈడికి రావాలి. ఇప్పుడు ఈడ నీకు అన్ని పాయింట్లు వచ్చినాయి కాబట్టి మనం అవన్నీ కలుపుకోవాలి. ఓకే, ఇక్కడికి థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఇది నువ్వు రౌండ్ గీయకపోతే ఇది కరెక్ట్గా ఇలా వాటర్ ముంచి కొంచెం ఇప్పుడు మనకి ఇది డస్టర్. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి కొలత బ్లౌజ్ తోటి ఉక్స్ పట్టి నుంచి మనకి ఈ పొడవు వరకు క్రాస్ పట్టి వరకు ఎంత ఉంది కొలుసుకోవాలి. ఇట్లనే ఫోర్త్ పాయింట్ ఇది. ఆడ వరకు ఏడుంది, ఈడు వరకే ఉంది. మళ్ళీ మనం ఈడు వరకు పెట్టుకోవాలి. నువ్వు కరెక్టే చెప్పినావు. మన నుంచి పెంచుకోవాలి. కరెక్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తావు? 5వ పాయింట్. క్రాస్ పట్టి వరకు నుంచి కొంచెం ఎక్కువ వీడికి వచ్చింది కదా, మనకు కుట్టుకు కావాలి కాబట్టి ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయింట్ కొట్టుకోవాలా? చూడన్నా చూస్తా. ఈ పాయింట్ కొలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టుకోవాలి? మనకి డాట్ ఏడేయాలనేది తెలియడానికి ఇది పెట్టుకుంటాం. అందరు ఏం పెట్టుకోరు, మన వేలతో చూపించినప్పుడు 4 వేలు 2 వేలు లేకపోతే చూసుకొని పెట్టుకుంటామా? 4 వేలు పెట్టుకొని 2 వేలు పెట్టుకొని డాట్ వేసేసుకుంటాం. ఇట్లా నార్మల్గా ఈడ ఇట్లా పెట్టుకుంటాం. ఆ పెట్టుకునేది ఏదో అందరికీ 4 వేలు 2 వేలు రావు కదా అక్క అని కొంతమంది క్వశ్చన్ అడుగుతుండ్రని నేను ఇది చెప్పిన. ఇట్లా చెప్పుకొని ఉక్స్ పట్టి నుంచి ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్క్ వేసుకొని ఇలా ఒక పాయింట్ పెట్టుకోవాలి గుర్తుకి. అంటే ప్లస్లో ఒక లైన్ వచ్చింది అన్నట్టు. మనకు వచ్చిందా? వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకు ఈ పాయింట్ రావాలి. ఇది స్ట్రేట్ కట్టింగ్ ఉంది కాబట్టి సాగది, ఎంత ఉందో అంత వస్తుంది మంచిగా. ఇగో ఇట్లుంది కదా, ఈ క్లాత్ షోల్డర్ జాయింట్ వేసి నుంచి ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ లైన్ కానీ టచ్ అవుతూ ఇది పెట్టుకోవాలి. పెన్సిల్ పట్టుకో, ఈడ మార్క్ అయ్యి ఎగ్జాక్ట్ది ఈడికి మార్క్ పెట్టాలి. ఈడికెంచి ఈడికి మార్క్ పెట్టాలి. కుట్టు లోపలికి అయింది క్రాస్ పట్టీలో. ఇంకా ఈడికి వస్తే లోపలికి అయినది బట్ట లేదా ఇంట్లో, ఈ దాని బట్ట ఏడుంది? ఇంటి ఉంది ఈందాకా. ఇప్పుడు ఈడికి వచ్చింది అన్నట్టు. ఈడికి వచ్చిన దాన్ని మనం నీకు -2 ఇంచ్ వేసిన లైన్ ఈడుంది కదా, నీకు ఈ లైన్ మీదనే వచ్చింది అన్నట్టు. ఇది దీనికి కలపాలి, ఇది దీనికి కలపాలి. ఇది కరెక్టే ఉంటుంది. ఇక స్ట్రేట్ కటింగ్ కుట్టిన దాన్ని అర్థమైపోతుంది. క్రాస్ కటింగ్ కుడితే చాలా రకాల బ్లౌజులు వస్తాయి కాబట్టి ఈ కత్తెర గేడికి రావడం వల్ల ఇంత తక్కువ అయిపోయింది. ఇది ముందు భాగం కట్టింగు. ఇది పొడవు పెద్ద డాట్ వేసుకోవాలి. ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వేసుకోవాలి. ఇడికెంచి దీన్ని చూసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. దీన్ని చూసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇవి 3 డాట్లు. నీకు కుట్టడం ఒక్కరోజు ప్రాక్టీస్ అయిన తర్వాత నీకు అన్ని డౌట్లు వస్తే నేను చెప్తా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఈ నుంచి ఈడికి చూసుకోవడం 5th పాయింట్, ఈ నుంచి ఈడికి చూసుకోవడం 6th పాయింట్. ముందు భాగం 6 పాయింట్లు, వెనక భాగం 6 పాయింట్లు ఉంటాయి. ఇవి నేను ఈ వీడియో చూసుకుంటా అయినా సరే నీకు అర్థమైన కాడికి, నాకు రేపు న్యూస్ పేపర్ మీదనా పాత క్లాత్ మీదనా మీ మమ్మీ ఏదైనా చీర కాటన్ చీర మీదనన్నా మార్క్ పెట్టుకొని కట్ చేసుకొని రా పాయింట్ వైజ్గా. నిన్న పేపర్ కట్ చేసుకురమ్మన్నా, కట్ చేసుకొచ్చినావు ఇంటి దగ్గర? కట్ చేసిన అర్థమయ్యా కాలేదా? కట్ చేసిన ఇంటికాడనే ఉందా? మరి ఇంటికాడ పెట్టరానికి కాదు మన తేనీకి. ఇది కట్ చేసి ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కత్తెర స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఇక్కడ నుంచి ఇటు వచ్చాయి, ఇటు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఇట్లా మధ్యలో ఈడి స్టార్ట్ చేయొద్దు, మన క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఇందా కట్ చేసినామా, ఇది ఇట్లా మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇది క్రాస్ పట్టీలకు వస్తుంది. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నెక్ కట్ చేసి, నెక్ రౌండ్ నెక్ కట్ చేసి, అది ఉక్స్ పట్టి కాజా పట్టి క్రాస్ పట్టీలు అన్నీ కట్ చేసి దాన్ని పెట్టి మీద క్లాత్ కట్ చేసుకుందు.
ఓకే అండి, నేను వెనుక భాగం ముందు భాగం మట్టుకే చెప్పిన, నేను చేతులు కూడా చెప్తాను, అంటే తనకు అర్థం కావాలి ముందు వెనక అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను వీళ్ళందరికీ చూసి వచ్చి టైం ఉంటే చేతులు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మధ్యలో మనకు లైక్ చేయగానే హైప్ వస్తుంది, హైప్ బటన్ నొక్కండి. అందరు నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు కామెంట్ చేస్తారు మేము దూరం ఉన్న వాళ్ళం రాలేకపోతున్నామని. క్లాస్లో ఏం జరుగుతుంది ఏం చెప్తున్నా అనేది కూడా మీకు చూపిస్తున్నా. ప్రతి ఒక్కటి నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు. ఇవి కట్ చేయంగానే వదిలేయద్దు. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కచ్చకలు పెట్టుకోవాలి కంపల్సరీ. మళ్ళీ మర్చిపోతాం, అటు ఇటు పోతే ముందు భాగంలో ఒక దగ్గర కచ్చక పెడతారు, ఇక్కడ సైడ్ ఒకటి పెడతారు, ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఒకటి సారి పెడతారు డాట్లు. అట్లా పెట్టకుండా పెట్టుకోవాలి. ఇట్లా మార్కు ఇక్కడ వరకే, ఇక్కడ మార్కు ఇక్కడ వరకే, ఇక్కడ మార్కు ఇక్కడ వరకే పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు నీకు ఎడమ కుడి రైటు లెఫ్ట్ అనేది ఏది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నేను పెట్టించిన దానికే కొత్త కత్తెర కాబట్టి భయంతో కట్ చేసుడుకు లోపలికి కట్ చేసినావు, నెక్ చిన్నగా అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టుకొని చూసుకో. కుట్టేటప్పుడు ఊరికేనే కాదు బ్లౌజులు కుట్టడం అంటే, చాలా మన మైండ్ కొంచెం ఇట్లనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు నీకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు పెద్దగా అవుతుండే నేను కట్ చేయకపోతే, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు గీడ కొంచెం ఎక్కువ అనిపిస్తే గీడ కూడా కొంచెం తీసేసుకో. ఓకే, మంచిగా వచ్చింది చూడు. వెనక భాగం ముందు భాగం. మళ్ళీ వెనక భాగం డాట్లు ఏడ పెట్టాలి? వెనక భాగం డాట్లు అనేది ముందు భాగంలో నువ్వు వీడెంత తీసుకున్నావో ఈడికెంచి ఈడికి పాయింట్ 4 ఇంచులకు, ఇగో ఈడికెళ్ళి ఈడికి 4 ఇంచులు తీసుకున్న దగ్గర నువ్వు డాట్లు వేయాలి. ఇట్లా మలిపితే ఇళ్ళకి వస్తుంది. వేసి ఇక్కడ డాట్లు పెట్టాలి. మళ్ళీ ఇది కూడా డాట్లు పెట్టుకున్నప్పుడు ఈ నెక్కుని బట్టి పొడవు పెంచుకోవాలి. ఈ నెక్కు పెద్దనే ఉంది కాబట్టి 4 ఇంచుల డాట్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు. కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఇది ఇంట్లో కలిపేసుకోవాలి. వెనక భాగం ముందు భాగము రెడీ అయిపోయింది. దీనికి ఎన్ని ఉంటాయి? విప్ పట్టి, క్రాస్ పట్టీలు, ఉక్స్ పట్టి, కాజపట్టి, నెక్ పీస్లు, ఒరిజినల్ క్లాత్ 1 గంట పడుతుంది. ఇక ఇంకొకటి చేతులు తీసుకో. ఇక ఇంట్లో మిషన్ ఉందా నీకు? ఉందా? చేతులు జరుపుకో. ఇట్లనే జరిపేసి, పెద్ద చేతులు కదా, నువ్వు ఇప్పుడు మీటర్ క్లాత్ తీసుకున్నావు, సంక బట్టలు పడుతుంది. ఇంకా ఇగో పెద్ద చేతులను ఈ చంక బట్టలు పడకుండా ఫోల్డింగ్ సరిపోదు నీకు. కాబట్టి నువ్వు ఎప్పుడు వేస్తావు చూడు, ఈ మడతని ఇటు వాడేసి వేసి దగ్గర జరుపుకో. అట్లా చేతుల కట్టింగ్ తెలుసా నీకు? కొంచెం ఐడియా ఉందా? ఐడియా ఉంటే పెట్టి చూపి నాకు. నేను ఇట్లా పెట్టినావు, కొలిసినావు, ఇట్లా పెట్టినావు. మనం నార్మల్గా ఇట్లా ఎట్లా తెలిసింది నీకు? ఈడికి ఇట్లా వచ్చింది, ఈడికి ఇట్లా వచ్చింది. ఈడికి మెజర్మెంట్ చేసుకొని ఈడికి ఇట్లా పెట్టుకొని దీనికి 2 ఇంచ్ పెట్టుకొని కలుపుకుంటారా? ఓకే, నేను చెప్పే పద్ధతిని ఇక చేతు కింద నీట్గా కట్ చేయలేవు. ఫస్ట్ పాయింట్ కట్ చేయాలి. ఇది ఇది కూడా నీ కుడి సైడ్ వేసుకో. వేసుకొని కట్ చేసి ఏం చేస్తావు? ఈ బ్లౌజ్ పీస్ ఎట్లుంది? పైన క్లాత్ జారిపోయే చీరనా కాటనా? అది మొన్న నిన్న తెచ్చింది చూడు, అదే కదా. ఉల్టా తిప్పేస్తావు ఏమింగ్ పెట్టకుండా, అంతే కదా. ఇట్లా ఉల్టా తిప్పేస్తావు కదా. అట్లా అన్నప్పుడు కుట్టుకు ఎంత పెడతావు? గింత పెడతావా? 1 ఇంచ్ పెట్టద్దు, 1/2 ఇంచే పెట్టుకోవాలి. ఉల్టా తిప్పినప్పుడు పెట్టుకొని ఇప్పుడు నువ్వు చేతు హైట్ కొలుస్తావు. మార్క్ పెట్టు, మార్క్ పెట్టు. అసలుది పెట్టు, ఏడికి వచ్చిందో ఆడికి పెట్టు. కుట్టుకు పెట్టు మీదికి. ఇప్పుడు అసలుది పెట్టిడా
ఇట్లా కుట్టు పెట్టు 2 ఇంచులు పక్కల కుట్లు కదా ఇది అంత ఇడి పెట్టు. ఇప్పుడు ఇట్లనే పట్టు బ్లౌజు సంక దగ్గర అసలుది పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు అసలుది. ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా పొడుగు వేయాలి, స్ట్రేట్గా వేయాలి, కుట్టుది పెట్టుకోవాలి. తీసేయిగా తీసేసి స్కేల్ తీసుకో, కుట్టుది లైన్ వేసుకోవాలి పొడువుగా. ఈడ కుట్టుది లైన్ మన కటింగ్ చేసేది లైన్ వేసుకోవాలి. ఈడ సంక బట్టలు పడతాయి. నువ్వు ఇప్పుడు ఈ సంక పాయింట్ ఈడికి వచ్చింది, నీ కుట్టి ఈడికి వచ్చింది కదా, ఇది ఒక లైన్ వేసుకోవాలి, ఖర్చు లైన్ వేసుకోవాలి. ఈడకి ఇంత సంక బట్ట పడుతుంది, నీకు ఇంత పడుతుంది. ఇది ఉంచుకోవాలి మైండ్లో. ఇక్కడ ఒక ఇంటూ మార్క్ వేసుకోవాలి గుర్తుకు వేసుకొని ఈ షోల్డర్ నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు, 1 ఇంచ్ చాలు. అది సన్న ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా ఒక మార్క్ వేసుకోవాలి. చేసుకొని ఏం చేయాలి, ఈజీది చెప్తా. వేసుకొని ఇట్లా లైన్ వేసుకోవాలి. ఈ పార్టుని సగం చేయాలి. 7 ఉంది కదా, 3.5 అవుతుంది. మళ్ళీ సగం చేయాలి. చేసినావా? చేసి నీకు 3 లైన్లు కనబడుతున్నాయి కదా, ఈ మధ్యలో లైను ఈ దాని మీదనే గుర్తుపెట్టుకోవాలి. ఈ భుజం దగ్గర వచ్చే లైను మీది పెట్టుకోవాలి. 2 పాయింట్లు టేప్ తోటి 2 పాయింట్లు ఉంటాయి చూడు, 1 2 2 పాయింట్లు మీది పెట్టుకోవాలి. ఈ సంఖ దగ్గర వచ్చిన పాయింట్లు 2 పాయింట్లు కిందికి పెట్టుకోవాలి. పెట్టుకొని దీంతో ఈ స్కేల్ తోటి ఈ 3 పాయింట్లను కలపాలి. దీంతో ఇక్కడ మళ్ళీ 3 పాయింట్లు కలపాలి. చేతు కట్టింగ్ షేప్ అన్నీ కరెక్ట్గా వచ్చేది ఇది. ఇట్లా వచ్చేస్తే నీకు హ్యాండ్స్ అనేటివి చాలా ఈజీగా వస్తాయి. ఈ కత్తెర జరుగుతాను లేదమ్మా. న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చెయ్యి. ఇట్లా రావాలి. మధ్యలో ఖర్చుగా ఇక్కడ పక్కల కుట్ల ప్లేసు, ఇది ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇది చంక బట్ట పడుతుంది, కొంచెం పడుతుంది. ఇప్పుడు ముందు భాగం లోతు ఎట్లా తీస్తావు, ఇట్లా పెట్టేసి మనం ఇట్లా మధ్యలో పెట్టేసుకొని ఇట్లా అని ఇట్లా కట్ చేస్తాం అందాదకి. నేను ఇంకా ఈజీ ట్రిక్ చెప్తా. దీన్ని ఈ మధ్యలో లైన్ ఉంది చూడు, ఈ మధ్యలో లైన్ దగ్గర 1/2 ఇంచ్కి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కింద సమానం ఉండాలి, ఇక్కడ సమానం ఉండాలి. ఇట్లా జరుపుకోవాలి ఈ లైన్కు టచ్ అయ్యే వరకు. క్లోత్ తీసేసి వచ్చేసిందని క్లోత్ కట్ చేసి ఈ కత్తెరతో, కొత్త కత్తెర అరుగుతలేదు. దగ్గరికి ఎట్లా వేసుకోవాలి, దారం పడలే ఫస్ట్. నీకు వస్తలేదా? అదే అట్లా వేసుకొని దాన్ని పెట్టి దాని మీద కుట్టాలి ఫస్ట్. ఇప్పుడు కుట్టింది చూడి మేము ముందు భాగంకి కాటన్ దాని మీద ఫస్ట్ లైనింగ్ మీద ఆమె అన్నీ ఉట్టుకొచ్చింది పద్మ. ఇగో లైనింగ్ మీద కుట్టుకరావాలి ఇట్లా నెక్ పట్టిలాగా. అదే వేసి రూపా నువ్వు ఫస్ట్ వేసి కట్ చేసిన వాళ్ళతో కచ్చిక పెట్టుకో. చేతు జాగ్రత్త ఈడ అంతే. మౌనిక ఏం కుడుతున్నావు? ఇది తీసేసేయి. ఇక మా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఆ పీస్ తీసుకో. ఇది అంచు నీ వైపు ఉంచుకోవాలి, నీ వైపు ఉంచుకో. ఈ అంచు ఇది పెద్ద కొడుతుంది, బట్ట పెద్ద కొడుతుంది కాబట్టి ఈ అంచును వీపట్టికి కట్ చేసేసుకో. ఇక ఫస్టే పెద్ద కొడుతుంది అన్నప్పుడు కట్ చేయాలి. ఇక ఎవరైనా దొడ్డుగున్నలో గింత మిగిలింది అనుకో కట్ చేయొద్దు, మనం క్రాస్ పట్టు ఒకటే కట్ చేసుకోవాలి. ఈ పీస్ కట్ చేసే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాతులు కట్ చేసే. ఇక కత్తెరనా ఉంది, కట్ చేసినావా?
అది ఇప్పటికి పక్కకు పెట్టుకో జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు ఇది క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. అందులో వెనుక భాగం తీసుకో, బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకో. ఇట్లా బ్యాక్ పార్టే ఇది, ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు వచ్చిన బ్యాక్ పార్ట్ ఉంది. ఈ బ్యాక్ పార్ట్ అంతా సైజు క్రాస్ పట్టి కావాలి. నేను బ్యాక్ పట్టి ఎందుకు తీసుకోను, ముందు భాగం తీసుకోవచ్చు కదా అంటే ఇది క్రాస్ ఉంటుంది కదా, నీకు అర్థం కాదేమో అని ఇట్లయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఉండడం వల్ల కొంతమందికి అర్థం కాదు. మరి బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది కాబట్టి క్రాస్ పట్టికి సరిపోతుంది, చుట్టుకొలత అని తీసుకోమన్నా సరిపోతుంది అన్నట్టు. ఇది ఇట్లా పెట్టేసుకొని కొలత పెట్టుకోవాలి. దీనికంటే నువ్వు దాటేస్తావు కదా, ఒక 1 ఇంచ్ తక్కువ వచ్చినా అడ్జస్ట్ అవుతుంది. నీ క్లాత్ ఎప్పుడైనా సరిపోనప్పుడు 1 ఇంచ్ తక్కువ పడ్డా కానీ ప్రాబ్లం ఏం కాదు అనుకోవాలి. అప్పుడు మనకు సరిపోతుంది కదా, ఇక్కడ డాట్లు వేస్తే క్లాత్ తక్కువైపోతుంది కదా, బ్యాక్ ఫ్రంట్ అయినా తక్కువైపోతుంది కదా ఇక్కడ డాట్ వేస్తే. నీకు అర్థం అవుతలేదేమో ఊ అంటలేవో నేను మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా ఊ అని. మళ్ళీ ఇది వేస్తే తక్కువ అవుతుంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నా సరే కదా, అందుకని. ఇప్పుడు ఇది తీసేయు. ఇప్పుడు ఇడికి వచ్చింది మనకు బ్యాక్ పట్టు పక్కకి పెట్టినవా, ఇప్పుడు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు ముందు భాగం కట్ చేసుకుంటప్పుడు ఇక్కడ మైనస్ ఎంత వేసినావు, గిడ గిది దీంట్లోకి వెళ్ళి ఎంత తీసేసినావు, దీంట్లోకి వెళ్ళి మనం ఎంత తీసేసినాం 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్, ఆ 2 ఇంచుకు కింద కుట్టుకు పైన కుట్టుకు మొత్తం ఎంత అవుతుంది 3 ఇంచెస్ అన్న పెట్టుకో, 2.5 అన్న పెట్టుకో. మనం కుట్టు అందుకున్నంత పెట్టుకోవాలి. ఇప్పుడు 2.5 పెట్టుకుందాం, 2.5 మూడిటికి కొంచెం తక్కువ పెట్టుకొని మొత్తం 2.5 పెట్టుకొని బాక్స్ వేసుకో మంచిగా. మంచిగా అర్థమవుతుందా? ఇదేమో బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత, మినిమం 10 ఇంచెస్ 11 ఇంచెస్ అన్నట్టు పెట్టుకోవాలి. ఇది 10 ఇంచెస్కి ఈ పార్ట్. నెక్స్ట్ ఏంది, ఇది 2 ఇంచ్ మైనస్ చేసినాం కాబట్టి 2.5 అంటే 3/4. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ ఉంది. ఇప్పుడు డబ్బా తయారైంది, నీకు క్రాస్ పట్టి కావాలి. ఈ క్రాస్ పట్టికి ఇక్కడ ఉంది చూడు 1 ఇంచు మీదికి పెంచుకోవాలి, మనకు సరిపోతుంది 1 ఇంచు. ఇది 1 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏడా కలపాలి అనేది మనకు తెలియాలి. ఇది ఏడా కలపాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ఎంత పెట్టుకున్నావు 4 ఇంచు కదా, 4 ఇంచులే కదా. ఇవి ఈ 4 ఇంచులు ఈడ మార్క్ వేసుకో. మార్క్ వేసుకొని ఇది డాట్ కుట్టిన తర్వాత వచ్చే పాయింట్ ఈడ కలిసేటట్టు క్రాస్లో వచ్చి డౌన్ అవుతుంది మనకి. ఇక్కడికి ఎంచి ఇక్కడికి ఇలా దీన్ని కలిపేసి కట్ చేసి క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. అర్థమైందా? ఇది 1 ఇంచ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు. ఇంత క్లియర్గా నీకు ఈడ చూపించి నీకు ఇట్లా అని ఇట్లా పెట్టినా ఏ క్రాస్ పట్టి కానీ ఎవ్వరికి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఇది ఒక్కటే నీకు సైజు చేంజ్ అవుతుంది. వాళ్ళకి ఎంత పెట్టినా, సన్న ఉన్న వాళ్ళకి 3 వచ్చింది అనుకో ఇది 3 పెట్టుకోవాలి, ఇంకా లావు ఉన్న వాళ్ళకి 4.5 వచ్చింది అనుకో 4.5 పెట్టుకో. ఇది బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకొని చూసుకొని ఇక్కడ పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ పెంచి ఈ మార్క్ దీంట్లో కలపాలి. దీంట్లో కలిపేటప్పుడు నువ్వు పొరపాటున ఈడ కలిపినావు అనుకో ఇది ఈడ మనం వేసేటప్పుడు కొంచెం కుదరదు బ్లౌజ్ అంతే. అంటే చూడ్డానికి క్రాస్ కరెక్ట్ కూర్చోదు, ఇట్లా కరెక్ట్ కూర్చోవాలి మంచిగా రావాలి షేపు అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. కట్ చేసేయి. ఇక క్రాస్ పట్టి అయిపోయింది, వీప్ పట్టి అయిపోయింది, క్రాస్ పట్టి అయిపోయింది. కానీ క్రాస్ పట్టీలు 2 కావాలి. ఇంకొకటి మిగిలిన క్లాత్లో కట్ చేయి, నువ్వు కట్ చేయి. ఇంకో మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టి కట్ చేసుకో. పట్టి ఉంది అయిపోయింది. ఏమైనా ఇక కిందికి పంపించేస్తా, కిందికి పంపిస్తా టేబుల్ మీదకి వెళ్ళి. ఇగో ఇదొకటి కట్ చేయి, మళ్ళా ఇదొక క్రాస్ పట్టి కట్ చేయి. ఇప్పుడు రూపం మంచిగా వస్తుందా? అదే చేసుకుంటూ పోతుంది. మనం థ్రెడ్ను అందులో పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు క్రాస్ పట్టీలు అయిపోయినాయి, అన్నీ తీసేయి ఇక టక్. ఇగో ఇది నెక్ ఉందా, ఈ నెక్ పీస్ కదా కట్ చేసింది. ఈ నెక్ పీస్ని ఏం చేయాలి, ఉక్స్ పట్టి కాజ పట్టేసుకోవాలి. ఉక్స్ పట్టికి సన్న కట్ చేసుకో. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటాం కాబట్టి ఇది ఉక్స్ పట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్ వేయద్దు. ఇది కాజా పట్టి, ఇది ఉక్స్ పట్టి. ఇట్లా కట్ చేసుకోవాలి స్కేల్ తోటి. నీకు అన్ని డీటెయిల్గా చెప్తున్నా.
ఈ వీడియో పెడతా, ఈ వీడియోను ఒక్కటికి 10 సార్లు ఎక్కించుకుంటూ చూసుకుంటూ నేర్చుకో. ఉక్స్ పట్టి, కాజపట్టి, ఇవి క్రాస్ పట్టీలు 4 ఉండాలి. హ్యాండ్స్, బ్యాక్ పట్టి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నీకేం రాలేదు, నెక్ పీసులు రాలేవు. క్రాస్ పట్టీలు వచ్చినాయి కదా, నెక్ పీసులు, నెక్ క్రాస్ పీసులు రాలేవు. నెక్ క్రాస్ పీసులు ఇక ఇందులో కట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ కట్ చేసుకుంది. ఇప్పుడు అటు ఇటు పోతాయి. క్రాస్ ఎట్లా కట్ చేసుకోవాలి, లాగితే ఇట్లా క్రాస్ వచ్చినట్టు, ఇది తెలుసు కదా నీకు. ఇట్లా స్ట్రేట్ కట్ చేయొద్దు, క్రాస్లో కట్ చేయాలి. ఇది క్రాస్ పీస్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకురాపో. మెయిన్ది పెట్టేసి ఇస్తా. మిషన్ ఎక్కు, తీసుకురా. ఇవన్నీ పక్క పెట్టేసి నువ్వేసే. ఇప్పట్లాగా నేను చూపిస్తా, వస్తున్నా. అయిపోయింది కదా. ఇప్పుడు అన్ని పార్ట్స్ పెట్టేసేయి. ఇక పెట్టేసేయి సునీత అన్ని. ఇది ఉల్టా, అది ఇది సీదా నేత చూడు. ఇది తిరమర్ర జరి. ఇది నిన్ను ఇస్త్రీ వేసి వేడితోటి వేసిర్రు, ఇట్లా వేసేసిర్రు. ఈడ నిన్న ముడత కనబడుతుందని పెట్టమ్మా. వెనక భాగం పెట్టిడ, ఫస్ట్ బ్యాక్ ఈడ పెట్టు. అదా మరి ఇది ఓపెన్ అటు పెడితే ఎట్లా పెడతావు? ఫోల్డింగ్ ఉంచుకున్న దిక్కు ఫోల్డింగ్ ఉంచుకోవాలి. ఇటు పెట్టి ఓపెన్ అవుతుంది కదా, నెక్కుల మధ్యలో నా బ్లౌజులు నేను కట్ చేస్తావు కదా, మా బ్యాగ్ నిండా పెట్టుకొచ్చిన పనే లేదు అసలు మీకు. ఇస్తలే నేనే. నిన్న చెప్పి నాన్నే వదిలేసినావు, ఇవాళ చెప్పి నిన్నే వదిలేసినావు. నువ్వు కట్ చేసుకుంటున్నా, కట్ వర్క్ ఇట్లా నేర్చుకుంటున్నా అన్నావు. స్టార్ ఎట్లా చెప్పినా, నేను రాసి ఎట్లా చెప్పినా, వీడికి తెచ్చి ఎట్లా పెట్టినావు? వీడుండే పాటు ఎట్లా పట్టుకొచ్చిన వీడికి? నిన్నే రాసి ఎట్లా పెట్టినావు? ఈ వేడ రావాలి సంకలు. ఇంకా జరుపు, మరి సరిపోయేటంతా జరుపుకో. అట్లా లేదు అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి, లేదు అంటే ఇటు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. చంక ఇటు సైడ్ కూడా తిప్పి ఇట్లా ఇట్లా. ఇప్పుడు చేతులు ఓపెన్ చేయి. చేతులు కిందికి, కింది భాగం ఉంచుకోవాలి. సంక బట్టలు పడతాయి దీనికి కూడా. వేసుడా సంక బట్టలు తెలుసా నీకు? వేస్తావా, కుడతావా? ఇట్లా. ఇప్పుడు క్రాస్ పట్టి, క్రాస్ పట్టి తీసుకో. ఇది ఇట్లా వేస్తే క్రాస్ పట్టి ఇక్కడ మంచిగా వేస్తుంది. అంతే. ఇది ఇటు పెట్టద్దు, ఇది స్ట్రేట్ ఇటు ఉంది కదా, అటు తిప్పుకో. అట్లా ఇది ఇటు ఉండని. ఈ కొన ఇంట్లో క్లాత్ సరిపోతుంది, ఈడ సరిపోదు. ఇట్లా చూసుకోవాలి, చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా వేయవద్దు. కాజపట్టికి ఇలా కట్ చేసినాక కాజపట్టి వస్తుంది. ఒక కాజపట్టికి మాత్రమే పైన క్లాత్ వేసుకోవాలి. క్రాస్ పట్టీలకు 2 వేసుకోవాలి. ఇవి 4 ఉంటాయి, అవి 2 ఉంటాయి. ఇది కాజపట్టికి ఒకటి. ఇక వేరే దానికి ఈ బట్ట దేనికి అవసరం లేదు. ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ అవుతున్నాయా చూసుకొని కట్ చేసుకోవాలి. చేతులు అన్నీ కరెక్ట్ వచ్చినాయి. పెద్ద హ్యాండ్స్ అయితే ఎలా వేసుకోవాలని చాలామంది కామెంట్ చేసారు కదా. ఈ వీడియో అయితే చూడండి. ఈ పెద్ద హ్యాండ్స్ అయినా సరే మనకు ఇలా అడ్జస్ట్ చేసుకొని, కానీ చంక బట్టలు పడతాయి. నిలువు గీతలు, అడ్డం గీతలు ఉన్నాయి, పువ్వులు ఉన్నా కానీ ఇలా సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మంచిగా మార్క్ పెట్టుకొని ఇగో ఈడ కరెక్ట్ కట్ చేసుకో. ఇది నెక్ కట్ చేయొద్దు, ఇలా స్ట్రేట్ కట్ చేయాలి. ఇది కట్ చేయొద్దు, కుట్టినాక కట్ చేయాలి. ఇది రౌండ్ కట్ చేయాలి. ఇక్కడికి ఈడికి కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. ఈ చంక కట్ చేసుకో, ఇది కట్ చేయి, ఈ నెక్ కట్ చేయి. ఇలా కట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ కట్ చేసుకో. కట్ చేసుకొని అన్నీ ఏడాడ పెట్టి మిషన్కి దారం పెట్టి మిషన్ ఎక్కువ. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని గంటలు అయిందో ఎంత అయిందో తెలియదు, కానీ ఫుల్ వీడియో క్లారిటీగా మొత్తం చూసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.